టీవీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో నావీ విన్యాసాలు, యుద్ధం విన్యాసాలకు శ్రీకారం చుట్టిన భారత రక్షణ దళాలు. ఏపీ సీఎస్ డీసీపీలతో ఎస్సీసీ భేటీ, ఎన్నికల నిర్వహణపై అభినందనలు తెలిపిన నిమ్మగడ్డ. అంతర్వేదిలో నూతన రథం ప్రతిష్ఠ కార్యక్రమాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. రాజమండ్రిలో అఖిలపక్షం ఆందోళన, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజల పేరుతో డబ్బు వసూళ్లు, కేటుగాలపై నిఘా పెట్టిన పోలీసులు, 4 అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో భద్రతకు సంబంధించి రక్షణ వ్యవస్థల సన్నద్ధతకు భారత సైన్యాన్ని అప్రమత్తం చేయడానికి దోహదపడేలా ట్రోపెక్స్ 21 విన్యాసాలకు భారత రక్షణ దళాలు శ్రీకారం చుట్టాయి. జనవరి 3వ వారంలో మొదలైన ఈ విన్యాసాలు ఫిబ్రవరి 3వ వారం వరకు నిరంతరంగా కొనసాగుతాయని తూర్పు నావికా దళ వర్గాలు తెలిపాయి. 2 ఏళ్లకోసారి జరిగే విన్యాసాలు భారత ఉపఖండంలో తీర ప్రాంతాలు కలిగిన 13 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్లో కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. విన్యాసాల్లో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లు, త్రివిధ దళాల సైన్యం మరియు భారతీయ తీరగడి దళం, మెరైన్ పోలీసులు సమన్వయంతో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశాయి. ఏ క్షణం యుద్ధం వచ్చినా పూర్తి సన్నద్ధతకు ఉపకరించేలా విన్యాసాలు జరుగుతున్నాయని వివరించాయి. ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. విజయవాడలోని ఎస్సీసీ కార్యాలయానికి వెళ్లిన ఆదిత్యనాథ్ దాస్, గౌతమ్ సవాంగ్ ఎస్సీసీతో భేటీ అయ్యారు. తొలి దశ ఎన్నికలు విజయవంతం కావడం, ప్రశాంత వాతావరణంలో జరగడం పట్ల వారిద్దరినీ ఎస్సీసీ నిమ్మగడ్డ అభినందించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మెరుగైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. అంతేకాదు మిగిలిన 3 విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణపైన ఎస్సీసీ సీఎస్ డీజీపీలతో చర్చించారు. అనుసరించాల్సిన విధి విధానాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాగా ఈ సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య పలు సందర్భాల్లో నవ్వులు విరబూశాయి.
జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగటం ఎంతో సంతోషదాయకం. పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా ఉత్సాహంతో పాల్గొనటం ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తుందని చెప్పేసి ఎన్నికల సంఘం విశ్వసిస్తోంది. ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో నిబంధనలతో పనిచేయటం ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల నిర్వహణ ఒక సవాలుగా తీసుకుని ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఈ ఎన్నికలు జరపటం ప్రత్యేకంగా శ్లాఘనీయం. నేను పోలీస్ అధికారులని సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి సమన్వయంతో జిల్లా పరిశీలకులు వ్యవహరించిన తీరు కూడా మంచి ఫలితాలు ఇచ్చిందని ఎన్నికల సంఘం భావిస్తోంది. రెండవ విడత కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా పాల్గొని స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన రథానికి సంప్రోక్షణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో 3 రోజుల పాటు ఈ హోమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 13న ఉదయం 8:35 నూతన రథంపై స్వామివారిని ఊరేగించడంతో సంప్రోక్షణ పూర్తవుతుందని అర్చకులు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రల హుక్కు నినాదంతో ఎంతో మంది త్యాగాల పునాదులపై నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడం అన్యాయమని అఖిలపక్షం నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. లక్షల కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీని కేవలం కొంతమంది ప్రయోజనాల కోసం ప్రైవేట్ పరం చేయడాన్ని ఎవరూ అంగీకరించరన్నారు. రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా పార్టీలకు అతీతంగా ఏకమై కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత వైఖరి, విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ నిరంకుశత వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత వైఖరి, కేంద్ర ఉక్కు విశాఖ ఉక్కు హక్కు అన్న నినాదంతో ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం ఈరోజు ఉన్న విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఈరోజు ఏదైతే 32 మంది ప్రాణత్యాగం ఆనాడు చేసి ఎంతోమంది పోరాట ఫలితం ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ముందుకొస్తుంది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇది ఎన్నో వేల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. ఇంకా విశాఖపట్నం అన్నది ఆంధ్ర యొక్క పౌరుషం, ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక
రాష్ట్రానికి ఒక నిదర్శనం. మనందరికీ కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకునే స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ అయిపోతే మనందరం కూడా ఓడిపోయినట్టే, మన రాష్ట్ర ప్రజలందరం కూడా ఓడిపోయినట్టే. ఈరోజు ఎంతోమంది కార్మికులు దానిపైన ఆధారపడి ఉన్నారు, వారందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఈ రంగమని సంబంధించిన విషయం కాదు. మొత్తం రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీలకు చెందిన వారు కూడా ముందుకొచ్చి మన విశాఖపట్నంలో ఉన్న ఉక్కు, మన స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడుకోవడానికి మనందరం కూడా ఈరోజు ముందుకు రావాలి. ఇదందరం మన రాష్ట్రం కోసం మనం చేయవలసిన పని. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకునేది లేదని కూడా ఇవాళ స్పష్టంగా తెలియదు. విశాఖ హక్కుపై జరుగుతున్నటువంటి ఈ అఖిలపక్ష పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తరఫున, మరీ ముఖ్యంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రానికి చాలా పట్టుకొమ్మైనటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనే మన రాష్ట్రం నుంచి అది తరలేది కాదు, కానీ ప్రైవేటీకరణ కాకుండా మనం దీన్ని ఆపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కొరకు కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసినటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం కోసం మా పార్టీ తరఫున మేము తీవ్రమైన పోరాటాలు చేస్తాం. పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజల పేరుతో డబ్బు వసూలుకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయక ప్రజల విశ్వాసమే ఆసరాగా ఈ దోపిడీకి తెరలేపారు కేటుగాళ్లు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలో క్షుద్ర పూజలు చేస్తే ధనలాభం ఉంటుందని, డబ్బుల వర్షం కురుస్తుందంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. అతను ఒక దగ్గర టైలర్ షాప్ అతను ఆర్ఎంపీ డాక్టర్ అతను పరిచయం ఉంటుంది. ఈ టైలర్ షాప్ అతను చెప్తారు రైల్వే ఎంప్లాయీస్ ఏమంటే చెప్పి మన డబ్బులు పూసేది బారిష్ డబ్బులు పూసేది ఒక క్షుద్ర పూజ ఉంది, అది చేస్తే మన డబ్బులు వస్తాయి అని చెప్పినప్పుడు ఎవరు చూడాలంటే ఈ లోపల ఈ రైల్వే ఎంప్లాయీకి వాకింగ్ చేస్తుంటే రాజేందర్ అనే వ్యక్తి పరిచయం అవుతారు. అయితే ఈ రాజేందర్ అనే వ్యక్తికి రైల్వే ఎంప్లాయీస్ అని చెప్తారు. చెప్పగానే రైల్వే ఎంప్లాయీస్ ఏంటంటే ఉప్పు కుమార్ని కాంటాక్ట్ కావడం, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేసేటప్పుడు రాజేంద్ర ఏం చేస్తారంటే ఈ క్షుద్ర పూజ చేసే వాళ్ళు ఎవరున్నారు అనేది వెరిఫై చేస్తారండి. మహారాష్ట్ర ఈ అహ్మదాబాద్లో ఈ టైప్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది అతను తెలుసుకొని వచ్చి మనకు ఎట్లాగో రైల్వే ఎంప్లాయీ దొరికిండు, కొంచెం డబ్బులు తీసుకొచ్చనే ఆలోచనతోటి ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళంతా ఒకటై అతను పిలుస్తా అని చెప్పి ఉద్దేశంతో ఒక బాబా అని పిలుస్తారు. ఆయన ఏం చెప్తారంటే మీరు ఒక 3 లేడీస్ తీసుకురండి, అందులో పెళ్లి కానీ ఆడపిల్ల ఉంటే ఆమె మనము అబ్బాయి పూజ చేస్తే మొత్తం ఆమె డబ్బులు కురుస్తాయి ఒక రూమ్లో పెట్టేదని చెప్పి ఒక ఐడియా ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చంద్రపల్లి ఈ లేడీస్ ఏదో ఉన్నారో ఇది కంప్లైంట్ ఇద్దరు ఇచ్చారు, బట్ 3 వీళ్ళను కాంటాక్ట్ అయితే వీళ్ళని తీసుకొస్తారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ కుమార్ వీళ్ళని తీసుకొచ్చినప్పుడు అతను వాళ్ళ దగ్గర చిన్న మైనస్లు ఉంటాయి. వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్, మ్యారీడ్ పర్సన్స్ కాబట్టి చూసిన బాబాయ్ అంటే వీళ్ళు పనికిరారు, ఇంకా మీరు మైనర్ పెళ్లిగాని అమ్మాయిని తీసుకురమ్మని చెప్పినప్పుడు మళ్ళా ఒక కొంతకాలం అది పెండింగ్ అయిపోతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వీళ్ళు వెతికినప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ వీళ్ళే వస్తారు. మళ్ళీ ఫైనల్గా అందరూ వెతికి కూడా మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అరే మన తీసుకొచ్చినట్లే కదా వీళ్ళు, మళ్ళీ వద్దన్నప్పుడు సరే ఇంకొక అమ్మాయిని చూడండి అని చెప్తే లాస్ట్కు వీళ్ళు ఒక అమ్మాయిని చూస్తారు. ఎవరైతే కంప్లైంట్ సంబంధించిన వాళ్ళు చూసినప్పుడు ఈ అమ్మాయికి ఇంకా రాలేదు, వీళ్ళు ఇంకా క్షుద్రపులు కూర్చోబెట్టేది కాలేదు. ఎవరైతే లేడీస్ ఉన్నారో ఆ అమ్మాయికి విషయం పూజలో కూర్చోబెడితే నీకు ఒక 20 లక్షలు ఇస్తారు, నీకు ఒక బంగారము కొత్త దొరుకుతుంది, నువ్వు రా అంటే ఆమె ఒప్పుకుంటుంది. దాదాపు ఒప్పుకున్న తర్వాత కూడా పెండింగ్ అయిపోతుంది ఇష్యూ. కొంత అయిన తర్వాత వాళ్ళేంటంటే మమ్మల్ని పిలుస్తున్నారు, ఇంకా పిలవట్లేరు, మా పైసలు ఇస్తారా పిలవట్లేరు, మా మీద చేస్తారా అనుమానంతో మనకి ఇచ్చారు. కాబట్టి దాని బేస్ మీద
మనము వాళ్ళందరినీ కస్టడీ తీసుకొని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ఫ్యాక్ట్ అనేది మనకి బయటకు రావడం జరిగింది. తదుపరి విచారణలో ఈరోజు వీళ్ళందరినీ ఎవరైతే బండ తిరుపతి, ఇతను తిరుపతిని కానీ, కుమార్ని కానీ, మంతెన శ్రీనివాస్ ఇతనేంటంటే ఇతనే రైల్వే ఎంప్లాయ్, ఆరోపల్లి రాజేందర్, వీళ్ళందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేసినాం. దీని ప్రకారం ఫర్దర్ యాక్షన్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కూడవెల్లి గ్రామంలో రామలింగేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మాఘమాసం అమావాస్య రోజు ఇక్కడ రామలింగేశ్వర స్వామి జాతర జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో రామలింగేశ్వర స్వామి ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు. మాఘమాస అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నాగోల్ జైపూర్ కాలనీలో అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ కార్వంగ సంపత్ కుమార్ నేతృత్వంలో జన్వాస్ క్లినిక్స్ నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ విదేశాలలో ప్రముఖ ప్రఖ్యాతగాంచిన హాస్పిటల్స్ లో ఎంతో మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. తన జన్మస్థలమైన హైదరాబాద్ నాగోల్ జైపూర్ కాలనీలో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసి నగరవాసులకు 24 గంటలు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కార్వంగ సంపత్. నేను నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఉస్మానియా ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని వెంటనే బెంగళూరులో నా పీడియాట్రిక్స్లో పీజీ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత వివిధ హాస్పిటల్స్లో వర్క్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ అని చాలా రోజుల తర్వాత ఆలోచించి నా స్వగ్రామంలో నేను పుట్టి పెరిగిన ఊరికి జనాలకి సేవ చేద్దామన్న చిన్న ఆలోచనతో ఈ చిన్న క్లినిక్ అనేది స్టార్ట్ చేయబడింది, జన్వాస్ క్లినిక్. దీంట్లో మనం ముఖ్యంగా పుట్టిన పిల్లల దగ్గర నుండి పెద్దవారికి అందరికీ ఇక్కడ ఉచిత వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలానే ముందు మా మిత్ర బృందంతో ఇక్కడ మరిన్ని స్పెషాలిటీస్ యాడ్ చేసి ఇంకా మంచి వైద్య సేవలు అందిద్దామని ఆలోచనలో ఉన్నాము. అండ్ దీంట్లో మనకి ఈ క్లినిక్ స్పెషాలిటీ ఏమిటంటే మనము ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డీల్ చేస్తాము. అండ్ ఇంకోటి 24/7 అంటే రౌండ్ ద క్లాక్ మన వైద్య సేవలు అందించడానికి ముఖ్యంగా మనము ముందుకు వచ్చాము. అండ్ ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేసినందుకు ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉంది. ముందు జన ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. మన క్లినిక్ లొకేషన్ వచ్చేసి నాగోల్లోని జైపూర్ కాలనీ,
ఆటో స్టాండ్ ఎదురుగా ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ మనము అన్ని రకాలైన వైద్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అనుభవంతో కూడిన వైద్య నిపుణులు మీకు అందుబాటులో ఉంటారు. సో 24 గంటలు ఏ టైంలో అయినా ఏ సమయంలో అయినా కాల్ చేయొచ్చు, మీరు డైరెక్ట్గా వచ్చి కూడా కలవచ్చు. మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మధు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవర్స్లకు, యువతకు హెల్మెట్ ప్రాధాన్యత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకున్న చర్యలపై వివరించారు. డిప్యూటీ రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెయ్యో కాలు ఉరుకుతుంది, దాని తర్వాత ఒక రాడ్డు గిట్ట వేస్తాం, ఒక 3-4 నెలలు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ తర్వాత మనం చూసుకుంటాం. కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల తలకాయ పగిలి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కంపల్సరీ మనం ఓకేనా. ఈ 4 వీలర్లు మీ మోటార్ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు ఇక్కడ, కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే రవాణా శాఖ అండ్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాల్ని మనం జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అధిక మొత్తంలో ప్యాసింజర్ని ఎక్కించడం వలన వారి యొక్క కంట్రోల్ తప్పేసి ఏదైనా జరగకూడని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది. అదేవిధంగా బస్సెస్ ఇలాంటివి కూడా అధిక మొత్తంలో వారిని ప్యాసింజర్ని ఎక్కించడం జరగగా ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా క్షతగాత్రులు అవుతున్నారు. సో అందుకే ఈ సంవత్సరం వచ్చేసి మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాహన నియమాలను పాటిస్తారు. అందరు ప్రజలు కూడా వారి యొక్క గమ్యస్థానాలకి క్షేమంగా సుఖంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం మారుమూల గిరిజన ప్రాంతమైన సర్కెపల్లి గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేశారు అధికారులు. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు అధికారులు అడ్డుకున్నారు. దీంతో అభివృద్ధి పనులకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో అంటూ గ్రామ పెద్ద మేస్రం మారుతీరావు మీడియాతో తమ గోడు చెప్పుకున్నారు. అటవీ శాఖ నుండి అనుమతులు వచ్చి పనులు జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారి విఆర్ఓ ఫారెస్ట్ చౌకీదార్ వచ్చి ఊరు వాళ్ళు అందరికీ జమ చేసి మేము అమ్మాయిలు అన్నలు అందరూ జమ అయి తీర్మానించడం అయింది. ఏమనగా మా శర్కపేలి నుంచి ఇంకా ముందు గుట్ట దగ్గర మా మహాన్ దేవుడు తీర్థయాత్ర పూజలు చేయటం గురించి పెద్ద దేవుని సందర్భంగా అక్కడ దాకా ఈ రోడ్డు టచింగ్ ఇంకా మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు దూరం నుంచి వాంకిడి యువతల ఖమన రోడ్డు జాయింట్ వరకు రోడ్డు డబల్ రోడ్ కావాలని తీర్మానించడం అయింది సార్. అయితే మా ఊరికి సీస్ రోడ్డు కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకం అమలు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో రేషన్ సిబ్బంది తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బర్మా క్యాంప్లో ఇంటింటికి రేషన్ వెళ్లి పంపిణీ కార్యక్రమం చేయకుండా దూర ప్రాంతాల్లో వాహనం నిలిపి రేషన్ అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇంటి వద్దకు రేషన్ అందించాలని కోరుతున్నారు.
వచ్చేసరికి ఇంటికి ఇస్తున్నారు, డోర్ టు డోర్ అన్నారు. అయినా ఇంతమందిని ఇలా ఇబ్బంది పెడుతూ చేస్తున్నారు. లైన్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటున్నారు, ఎవరు మెయింటైన్ చేయట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు వీళ్ళందరూ అడుగుతున్నారు, మీరు చెప్తారా? కాకుండా ఎప్పుడో తెల్లవారి ఎవరు ఒకరు చెప్పేసి వెళ్తుంటే ఒకరు పట్టి నలుగురు వస్తున్నారు ఇక్కడికి. పని పాడు మానికి లైన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో నావీ విన్యాసాలు, యుద్ధం విన్యాసాలకు శ్రీకారం చుట్టిన భారత రక్షణ దళాలు. ఏపీ సిఎస్ డీసీపీలతో ఎస్సీసీ భేటీ, ఎన్నికల నిర్వహణపై అభినందన తెలిపిన నిమ్మగడ్డ. అంతర్వేదిలో నూతన రథం ప్రతిష్ఠ కార్యక్రమాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. రాజమండ్రిలో అఖిలపక్షం ఆందోళన, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజల పేరుతో డబ్బు వసూళ్లు, కేటుగాలపై నిఘా పెట్టిన పోలీసులు, 4 అరెస్ట్. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.